హై వ్యూవర్స్, యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు యూట్యూబర్స్, ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వ్లాగ్స్ చేసేవాళ్ళు. అయ్యా మీరు చేస్తే మంచి కనుకైతే మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారు, నో డౌట్. మీరు బాత్రూమ్ టూరు, బెడ్రూమ్ టూరు, ఆ టూరు ఈ టూరు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ పోతే లాగి పెట్టి కొడతారు. ఇక్కడ వచ్చేసి కూడా ఒక వ్లాగ్ అంటూ ఒక అతను చేస్తున్నాడు. ఏం పేరు? హీరో పేరు వికాస్ గౌడ్. ఏం చేసాడు ఈ కుర్రాడు? బెంగళూరులో వంటి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి, హాయ్ ఫ్రెండ్స్, 24 గంటలకు ఉన్నాను ఫ్రెండ్స్, సెక్యూరిటీ వచ్చే దొలతనం ఫ్రెండ్స్ అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో అది కాస్త సిఐఎస్ఎఫ్, సెంట్రల్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం వాళ్ళ అధీనంలో ఉండేది ఎయిర్పోర్ట్, వాళ్ళ దాకా వెళ్ళింది. యూట్యూబ్లో వీడియో పెట్టాడు. ఆ వీడియో పెట్టిన దానిలో విజువల్స్ మొత్తం ఎయిర్పోర్ట్ ఉన్నాయి, ప్రొహిబిటెడ్ ఏరియా విజువల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏది షూట్ చేయకూడదు, బట్ షూట్ చేశాడు. అది పబ్లిక్ చేయకూడదు, వాడిని గుర్తుగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, బట్ పబ్లిక్ చేశాడు. అది కూడా ఏకంగా అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ డొల్లతనం అంటూ ఓ రకంగా దాన్ని ఎలా చెప్పాలి, పరువు తీశాడు, పరువు నష్టం. ఈ ముందు లోపల ఎంటరా బాబు అన్నారు, వేసారు, లోపల వేశారు. వివరాల్లోకి వెళ్దాం. మొన్న ఏప్రిల్ 7వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఈ యూట్యూబర్ వికాస్ గౌడ. ఓకేనా? ఇందులో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళాలి. టికెట్ కూడా తీసుకున్నాడు. ఇక మొదలెట్టాడు. అరౌండ్ 4 to 5 అవర్స్ ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ అతని దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ క్యామ్తో మొత్తం షూట్ చేసుకుంటూ ఉన్నాడు. ఫ్లైట్లో తాను చెన్నై వెళ్ళాల. దెన్ ఆ షూట్ చేసిన మొత్తం ఎడిటింగ్ చేసుకున్నాడు. ఏప్రిల్ 12వ తారీఖున తన యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. నా ఛానల్ ప్రమోట్ చేయదలుచుకోలేదు, సో అందుకే నా ఛానల్ పేరు చెప్పట్లేదు. బట్ న్యూస్ అయితే జెన్యూనే, యూ కెన్ క్రాస్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, సారీ గూగుల్. ఓకేనా? గూగుల్లో చెక్ చేయండి న్యూస్, మేబీ చాలామంది తెలిసే ఉంటుంది. ఏప్రిల్ 12న పెట్టాడు కదా. దెన్ 1,13,000 మంది సబ్స్క్రైబర్లు అతను ఉన్నారట. ఇక వాళ్ళందరికీ అతను చెప్పింది ఏంటి? ఇదిగో చూడండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నేను అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా, ఇది వెనకాల చూస్తున్నాను కదా, కనపడుతుంది కదా, అద్దె నిధులు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెక్యూరిటీ లేదు, డొల్లతనం, అది ఇదంటే వెళ్ళిపోయాడు. ఓ రకంగా టెర్రరిస్టులు కూడా హెల్ప్ చేసినట్టు అయితే బుర్రా బుద్ధి ఉండదన్నమాట ఈ యూట్యూబర్లకి. కొంతమందికి ఓకే, కొంతమంది ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి కూడా బుర్రా బుద్ధి ఉండదు. ఎక్కడ ఏమి చేసినా తెలియకుండా చేస్తూ ఉంటారు. నాకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏం చేసినా చెల్లిద్ది, నేను సెలబ్రిటీ అని ఫీల్ అయిపోతే గో పగల పడతారు అంతే. సో ఏప్రిల్ 15వ తారీఖున కంప్లైంట్ ఫైల్ అయింది. వీడు ప్రొహిబిటెడ్ ఏరియాలో కూడా విజువల్స్ షూట్ చేశాడు, వాటిని పబ్లిష్ చేశాడు. అండ్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ మొత్తం ఫుల్ టైట్ ఉంటే వీడు అసలు ఆ సెక్యూరిటీ లేదు, అదంటిది ఓవర్ యాక్షన్ చేశాడు. అందులో మెయిన్ చేశాడు ఇమ్మిగ్రేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడేంటి, వేరే దేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇమ్మిగ్రేషన్ చెకింగ్లు, పాస్పోర్ట్ చెకింగ్లు లైక్ అవన్నీ ఉంటూ ఉంటాయి. వీడు డొమెస్టిక్, దెన్ దీనికి పాస్పోర్ట్ కూడా అవసరంలా. నువ్వు ఈ దేశంలో ఒక చోటానికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో నీకు పాస్పోర్ట్ కూడా అవసరంలా, నీ ఏదైనా ఐడి కార్డ్ చూసి సరిపోయింది నాకు తెలిసి. దెన్ ఇక్కడ ఇంకా పాస్పోర్ట్ అవసరం లేదు, ఇమిగ్రేషన్ చెక్ లేదు, ఏమి లేదు, అక్కడంతా డొల్లతుంది, అదే ఓవర్ యాక్షన్ చేశాడు. ఒరే నువ్వు వచ్చిందేమో బెంగళూరు నుంచి చెన్నై వెళ్దామని, నువ్వు వెళ్ళలా. ఇక్కడ ఉన్నదేమో 4 నుంచి 5 గంటలు, నువ్వేమో 24 గంటలు ఉన్నాను, 24 గంటలు మొత్తం తిరుగుతూ ఉన్నాను, అక్కడున్నాను ఇక్కడున్నాను, 24 గంటలు ఇదిగో అదిగో ఇది అని చెప్పేసి నీ సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా వాళ్ళని ఫూల్స్ చేసిందే కాక యావత్ దేశం తలదించుకునేలా చేసావు ఇప్పుడు అని చెప్పేసి వీడి మీద ఐపీసీ సెక్షన్ 505, ఐపీసీ సెక్షన్ 448. ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటి, ఏవైతే రహస్య ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఏవైతే ఉన్నాయో అవి జనాలకి చూపించకూడదు, చేయకూడదు ఒకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి, ప్రజలకి రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు. సెక్యూరిటీ డొల్లతనంగా ఉంది, ఇమిగ్రేషన్ పాయింట్ కూడా చాలా తేడాగా ఉంది, అక్కడ అసలు ఏమీ లేదు, ఇది 24 గంటలు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోలేదు, నా ఇష్టం చేసుకున్నాను, మీరు కూడా రావచ్చు చేయొచ్చు అని ఏదో చెప్పినాడో మొత్తం కూడా మిస్లీడ్ చేయడమే కదా. దెబ్బగా సెక్షన్ బట్టి అరెస్ట్ చేసి అవతల పడేశారు. ఇంకా ఎప్పుడు బయటకు వస్తాడు కూడా ఏంటో తెలియదు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. నన్ను కూడా చాలా అడుగుతూ ఉంటారు, అది చేయండి ఇది చేయండి అని. అయ్యి అన్నీ చేయడం కుదరదు. అండ్ ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. నేను గతంలో కూడా చెప్పాను, నేను ఒక మనిషి గురించి ఇచ్చినా, ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి ఇచ్చినా క్రాస్ చెక్ చేసుకొని ఇస్తా. ఇన్ కేసు అక్కడ కూడా నాకు తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, దానికి సంబంధించిన కామెంట్ పెడుతున్నప్పుడు ఏ కొంచెం తేడా ఉన్నా సరే వీడియో తీసేస్తా.
ఇన్ కేస్ నా తేడా ఏదైనా కరెక్ట్గానే ఉంది, బట్ అయినా అవతల వాళ్ళు వచ్చేసి మాకు తెలుసు నువ్వు తప్పు చెప్పని అంటున్నారు అన్నప్పుడు నేను వీడియో కలిసి ప్రైవేట్లో అన్నా పెడతా. అంతే తప్ప వ్యూస్ వస్తాయానో నన్ను ఏమన్నా మీరు అనుకోండిరా నేను ఎలాగే ఉంటానో ఏ రోజు నేను అలా చేయలే. ఆల్వేస్ నేను ప్రొఫెషనలిజం మెయింటైన్ చేశాను. ఇప్పుడు అలాగే ఉన్నా, ఎప్పటికీ అలాగే ఉంటాను. వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి నేను చేయను. ఇన్ కేస్ ఎప్పుడైనా దాన్ని వీడియో పెట్టినా ఇది ఎంటర్టైన్మెంట్ అనో లేదన్నప్పుడు ఇది సరదాగా పెట్టిందనో చెప్తాను తప్ప ఇది ఇన్ఫర్మేషన్ కోసమనో లేదన్నప్పుడు వాల్యుబుల్దనో కాదండి అని కూడా అది కూడా చెప్తాను. నాలాగా ఉండమని నేను అనరా బాబు. బట్ యూట్యూబర్లో మన సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ తప్పుదో పట్టించవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.